అందరికీ నమస్తే. రేవంత్ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంట్లో పర్సనల్ విషయాలు కాదు మనం మాట్లాడేది. పాలనాపరమైన వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి? ఎందుకంటే సెక్రటేరియట్‌కు రావట్లేదు. సేమ్ టైమ్ ఇంకొక క్యాంప్ ఆఫీస్ లేదు. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్ చేసి అక్కడి నుంచి ముఖ్యమంత్రి మాయమైపోయిండు. అక్కడ డిప్యూటీ సీఎంకు ఇచ్చిండ్రు. తర్వాత ఒక మంత్రికి ఇచ్చిండ్రు. వాళ్ళని కలవాలంటే కూడా అక్కడ అనుమతి లేదు. ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర డిప్యూటీ సీఎంని కలుస్తాం మేము పోయి అంటే పోలీసులు పంపరు. ఇంకొక మంత్రిని కలుస్తామంటే పంపరు. సీఎం లేకపోతేనే అక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బార్గేలు పెట్టేసి పెద్ద బార్గేలు పెట్టేసి ఎవరిని పోనీయరు పోలీసులు. ఇక రేవంత్ రెడ్డి దగ్గర ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఏం చేసినా జనాలకు తెలవాలి. ముఖ్యమంత్రి ఎవరు కలుస్తున్నా అవన్నీ కూడా బయటికి తెలవాలి అనేది ఒక పారదర్శకత పాలనకు ఒక ఉదాహరణ. అది పాలన ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పడానికి మనకు అదొక్క సీన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. కానీ బయటికి తెలిసే విషయాలు మాత్రమే తెలుస్తున్నాయి. తెలియని విషయాలు దాస్తున్నారు. సీఎం ఇంటి దగ్గర వచ్చి సీఎంను కలిసే వాళ్ళు ఎవరు పేదలు పోయి సీఎంను కలుస్తలేరు. లేకపోతే ఏదో సమస్య ఉంటే పోయి సీఎంను కలిసే అవకాశం లేదు. పెద్దమ్మ గుడి దగ్గర ఆపుతారు. దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో బారికేళ్ళు వేసుకొని పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటికి పోయే దారులు మొత్తం మూసేసిండ్రు. దాదాపు సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి. ఎవరు అక్కడికి పోయే అవకాశం లేదు. అందరూ అక్కడనే ఆ బార్కెల్ దగ్గరనే ఆగిపోవాలి. పోలీసు ఆయన ఒకవేళ తీసుకుంటే పోలీసు ఆయనకి ఇవ్వాలి, లేకపోతే లేదు. ఎవరైనా ఇంటి దాకా పోతే ఎవరో పిఏనో పిఆర్ఓనో వచ్చి బయటకు వచ్చి తీసుకొని పోతారు. కానీ ఎవరు ఇంట్లోకి కూడా పోయే అవకాశం లేదు. కానీ ఇంట్లోకి పోతున్న వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డితో రహస్యంగా జరుగుతున్న సమావేశాలు దేనికోసం? చాలామంది ఇండస్ట్రియలిస్టులు రేవంత్ రెడ్డి ఇంటికి పోతున్నారు. కొన్ని విషయాలు బయటకు తెలుస్తున్నాయి, కొన్ని విషయాలు బయటకు తెలుస్తలేవు. ఒకటి మనకు నిన్ననే చూసినాం. ఈ ఎఫ్ఈఓ ఈ కార్లకు సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన అతను సీఎం రేవంత్ రెడ్డిని డిసెంబర్ 7, 2023 కలిసిండు. కానీ ఆ ఫోటో బయటికి ఇవ్వలేదు. ఏం మాట్లాడినారో తెలియదు. ఫోటోతో పాటు కనీసం ఏం మాట్లాడిన సమాచారం కూడా ఉండాలి. ప్రతిదీ ట్రాన్స్పరెంట్ ఉండాలి. కానీ ఆ సమాచారం బయటికి తెలియదు. సంవత్సరం తర్వాత ఆ ఫోటో బయటకు వచ్చింది. ఎఫ్ఈఓ ఈ రేస్ కార్కి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన అతనిన ఆయన డిసెంబర్ 7, 2023 కలిసిండు. కానీ ఆ విషయం బయటికి రాలే. ఇప్పుడు వచ్చింది ఫోటో బయటికి, అది కూడా వీళ్ళు పెట్టలేదు. ఈ ఫోటో బయటకు వచ్చింది, కానీ అసలు ఏం మాట్లాడుతున్నారు అన్న సమాచారం ఇప్పుడు కూడా లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇండస్ట్రియలిస్టులు రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. మనం చూసినాం. అన్నీ ఇంటి దగ్గర నుంచే నడిపిస్తున్నాడు. తర్వాత ఈ మధ్యకాలంలో కిటెక్స్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బట్టలకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కిటెక్స్ అని పెద్ద కంపెనీ. ఆ కిటెక్స్కి సంబంధించిన వాళ్ళు ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డిని రహస్యంగా కలిసిరంట. దాని CEO సబు ఏదో పేరుంది, ఆయన కలిసినట్ట పోయి. ఆ విషయాలు ఇప్పటిదాకా కూడా బయటికి రాలేదు, బయటికి చెప్పలేదు. ఇవి పర్సనల్ విషయాలు ఏం కాదు కదా, ఇవి అఫీషియల్ విషయాలు. అఫీషియలే. కిటెక్స్లో ఏమైనా రేవంత్ రెడ్డి పెట్టుబడులు ఉన్నాయా? లేవు కదా. అది అఫీషియల్ మీటే కదా. ఎందుకు ఆ సమాచారం కనీసం కలిసిందన్న విషయం కూడా బయటికి జనాలకు తెలియదు. కేవలం ఈ ఎఫ్ఈఓ కంపెనీ అతనో లేకపోతే కిటెక్స్ అతనో కాదు. గతంలో వీళ్ళు ఎవరినైతే దూషించినరో, గతంలో ఎవరినైతే తప్పన్నారో, గతంలో ఎవరినైతే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో అట్లాంటి కాంట్రాక్టర్స్ అందరూ రేవంత్ రెడ్డి దగ్గర సీక్రెట్గా కలుస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత 3వ రోజే రాత్రి 9:30 టైంలో సీక్రెట్గా పోయి కలిసినారు. ఆ తర్వాత ఆయనకు చాలా కాంటాక్ట్లు వచ్చినాయి. అంటే గతంలో ఆ కాంటాక్ట్లు అవంతా ఆ కాంట్రాక్టర్లను గత ప్రభుత్వం పెంచి పోషించిందని, ఆ కాంట్రాక్టర్లు వాళ్ళంతా పార్ట్నర్స్ అని, దోపిడీ జరుగుతుందని, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన మెగా కంపెనీకి ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు వచ్చేసినాయి. మనం చూస్తున్నాం కదా. కొత్త కాంట్రాక్ట్స్ ఇచ్చిండ్రు. నారాయణపేట కోడంగల్ కూడా మెగాకే ఇచ్చారు. సగం మెగాకి ఇచ్చారు, సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. ఇంకా ఇట్లా బయటికి తెలియని విషయాలు చాలా, తెలిసిన విషయాల కన్నా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతుందన్న విషయాలు 10% కూడా బయటికి తెలవట్లేదు. 90%, 95% గుట్టుగా నడుస్తున్నాయి. ఇంకా కొందరు బయట ఆరోపణలు చేస్తున్నారు. సూట్ కేసు తీసుకొని పోయిన వాళ్ళకి మాత్రమే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఉంటుంది. మూట చూసి మురక చూస్తున్నారు. అంటే మూట చూసి పైసలు ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ రేవంత్ రెడ్డి కలుస్తున్నాడు ఇంట్లో.
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇది కూడా చర్చ ఉంది. శ్రీధర్ బాబు కూడా సంబంధం లేదు. శ్రీధర్ బాబు పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి ఇంటికాడ ఉన్నాడు కదా. అలా ఇప్పుడు ఒక ప్రగతి భవనో లేకపోతే ఒక క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నారనుకోండి, పొద్దుగాల లేస్తే ఆల్మోస్ట్ మీడియా ఉంటుంది. మీడియా అక్కడ ఉంటుంది. లోన్ పోయే వాళ్ళు ఎవరు, వచ్చే వాళ్ళు ఎవరు చూస్తారు, కవర్ చేస్తారు, ఆ వార్త తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీడియా ఎన్ని మార్గాలు ఉంటుంది? ఉండదు. మీడియా కూడా 2 కిలోమీటర్ దూరంలో పరిధిలో ఆ బార్కెళ్ళి యువతనే ఉండాలి తప్ప ఆయన ఇంటికి పోయే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి కలవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డి ఇంట్లోకి పిలుస్తున్నాడు. ఆయన కలవాలి అంటే రేవంత్ రెడ్డి ఆయనకు ఎందుకు కలుస్తాడంటే అది అఫీషియలే. రేవంత్ రెడ్డి కలవాల్సిన అన్నీ అఫీషియలే, పర్సనల్ కాదు. ఈ వ్యాపారవేత్తలతో పర్సనల్ ఏముంటుంది? ఈ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలతో పర్సనల్ ఏముంటుంది? లేకపోతే మెగాలాంటి కంపెనీలతో పర్సనల్ ఏముంటుంది? ఇండస్ట్రీస్తో పర్సనల్ ఏముంటుంది? ఏముండదు. బిజినెస్ అది రాష్ట్రం కోసమే జరగాలి, లేకపోతే ఆయన సొంత బిజినెస్ చేయాలి. 2 మార్గాలు. ఆయన సొంత బిజినెస్ కోసం అయితే సీక్రెట్గా కాల్సిన అవసరం లేదు. రాష్ట్రం కోసం అయితే సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ విషయాలు ఎందుకు బయటకు చెప్తలేరు? అందరూ ఆరోపణలు చేస్తున్నట్టు డబ్బులున్న వాళ్ళు, సూట్ కేసు ఉన్న వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డిని కలుస్తున్నారా? ఎందుకు కలుస్తున్నారు? కలిస్తే ఏం డీల్స్ జరుగుతున్నాయి? ఈ మధ్యకాలంలో మనకు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఇష్యూ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు గత ప్రభుత్వము 30 సంవత్సరాలు ఓ కంపెనీకి ఇచ్చేసింది. ఇంకా 30 సంవత్సరాలకు మనకి ఇన్కమ్ లేదు, అసలు దాని మీద సిట్ కూడా విచారణ చేస్తామన్నారు. సిట్ మీద ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి జీవో రాలేదు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ ఏంటంటే మొత్తానికి ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి కదా, ఒకవేళ అక్రమాలు జరిగినాయి అనుకున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏ కంపెనీకి అయితే ఇచ్చిండ్రో ఆ కంపెనీ మొత్తానికి మీరు కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకోవచ్చు కదా అంటే దానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. సిట్టు వేయలేదు, ఓన్లీ ప్రకటనకు మాత్రమే పరిమితమైంది, పేపర్లో రాసేసిండ్రు. ఆ కంపెనీ ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ కంపెనీ ఉంటుంది కదా, ఆ కాంట్రాక్ట్ కంపెనీతో రేవంత్ రెడ్డికి మధ్య ఏమన్నా వైరుధ్యాలు వచ్చినాయా? అంటే వాళ్ళు ఏదో రమ్మంటే రాలేదా ఆయన, లేకపోతే ఇంకేదైనా జరిగిందా? ఆ గొడవతోన ఇప్పుడు ఆ ఇష్యూ తెర మీదకి వచ్చిందా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత, సిట్ వేస్తామని ప్రకటన చేసిన తర్వాత వీళ్ళు దాన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తే కనీసం దాన్ని స్పందించకపోవడం చూసిన తర్వాత ఆ కంపెనీ ఔటర్ రింగ్ రోడ్ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ముంబై కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డిని కలిసిండ్రా, కలవలేదా, కలిస్తే ఏం కలిసిండ్రు, వాళ్ళేం చెప్పిండ్రు, వీళ్ళేం అడిగినరు, అసలు ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ పక్కన పోతే మిగతా విషయాల మీద ఏం చర్చ జరిగింది, ఈ విషయాలు కూడా బయటకు చెప్పలేదు. ఇట్లా ఏదో జరుగుతుంది, ఆయన ఇంట్లో ఏదో జరుగుతుంది. అది రాష్ట్రం కోసం అయితే పర్వాలేదు, కానీ రాష్ట్రం కోసం కాకుండా వేరే వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ. రేవంత్ రెడ్డి ఈ ఆరోపణకి వెళ్ళి బయటపడాలంటే ముందు ఆయన పాలన, ఇండి పాలన నుంచి బయటికి రావాలి. ఇండి పాలన నుంచి బయటకు రావాలి, సేమ్ టైం పారదర్శకంగా ఉండాలి. ఎవరు కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు, ప్రెస్ నోట్ ఉండాలి. కేవలం తను అనుకున్నవి మాత్రమే మీడియాకి ఇవ్వడం కాదు, ప్రతిదీ మీడియాకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇట్లాంటి ఆరోపణలకు చెక్కబడే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందన్న విషయం మాత్రం ఒక పెద్ద రహస్యంగానే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.